శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళలో ఉండే సెక్షువల్ సమస్య అయినా ఈ ప్రాబ్లం వల్ల సెక్స్లో ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటారు, అసలు దానికి కారణం ఏమిటి అండ్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారు ఆడవాళ్ళు సెక్షువల్గా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి సెక్స్లో కలుస్తున్నారు, సెక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సెక్స్ చేసేటప్పుడు వీర్యం అనేది మినిమమ్ ఒక 4 to 5 minutes అవుట్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇట్లా సెక్స్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్స్ ఇద్దరు సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా ఆ సెక్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, సెక్స్ అంటే ఇట్లా వెజైనల్ ఇంటర్కోర్స్ అనమాట, పెన్నిస్ కంప్లీట్గా స్టిఫ్ అయ్యి వెజైనల్లోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తున్నప్పుడు మినిమమ్ 4-5 minutes సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో ఆ ప్రెజర్ వచ్చింది. అలా కాకుండా సెక్స్ చేస్తున్నప్పుడు జస్ట్ 1 minute లోపలే కనుక సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, దాన్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. అయితే ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే ప్రాబ్లము, ఎందుకంటే సెమెన్ ఫాస్ట్గా అవుట్ అయిపోవటం వల్ల మగవాళ్ళు సెక్స్ చేయలేరు కాబట్టి ఇంకా వన్స్ సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత పెన్నిస్ మెత్తగా అయిపోయింది, ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉంటుంది, శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లము. కానీ దీనివల్ల సెక్షువల్గా ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్కి లోనయ్యేది ఆడవాళ్ళు. ఎందుకు అనంటే మగవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా సెమెన్ అవుట్ అయినప్పుడు అంటే వీర్యం అవుట్ అయినప్పుడు మగవాళ్ళకి ఆ సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్లెజర్ అనేది వచ్చేస్తుంది, వాళ్ళకి సాటిస్ఫై అయిపోతారు మగవాళ్ళు. వన్స్ సెమెన్ అవుట్ అయిపోతే వాళ్ళకి ఆ సెక్స్లో ఆ ఆర్గాజం అంటారు, ఆ ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి ఆ ఆర్గాజము లేదా ఆ ప్లెజర్ అనేది సెమెన్ అవుట్ అయినప్పుడు రాదు. మినిమమ్ 4 to 5 minutes కంటిన్యూస్గా సెక్స్ చేస్తుంటేనే ఆడవాళ్ళకి సెక్స్లో ఆ ప్లెజర్ అనేది వచ్చింది. అంతేగాని 1 minute కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ ఆపేసి మగవాళ్ళు లెగిసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆడవాళ్ళకి సెక్స్ అంటే స్లోగా ఇంట్రెస్ట్ పోయి సెక్స్ అంటే ఒక ఎవర్షన్ అనేది వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ ఇట్లా కంటిన్యూస్గా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి వెజైనాలో ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 3 to 4 minutes కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తే ఫస్ట్ టైం వాళ్ళకి ఆర్గాజం వచ్చింది. ఆ ఫస్ట్ టైం వచ్చిన ఆర్గాజము 10-15 seconds ఉంటుంది. 10-15 seconds తర్వాత ఆర్గాజం పోయిద్ది, అంటే ఆ ప్లెజర్ అనేది పోయిద్ది 10-15 seconds తర్వాత. అప్పటికి సెమెన్ అవుట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూస్గా సెక్స్ చేస్తూ ఉంటే మగవాళ్ళు మళ్ళీ ఇంకొక 1 minute తర్వాత అంటే 5 minutes అప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా సెకండ్ టైం చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఫస్ట్ టైం 3 to 4 minutes కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు వచ్చే ఆర్గాజము లేదా ప్లెజర్ అనేది ఒక 10 seconds 15 seconds ఉంటే సెకండ్ టైం 5 minutes అప్పుడు వచ్చినప్పుడు మినిమం 30 to 40 seconds ఉంటుంది ఆ ప్లెజరు, అండ్ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. సో ఆడవాళ్ళు సెక్స్లో మినిమం ఆ 2 times అనేది హ్యాపీనెస్ ఫీల్ అయితేనే వాళ్ళు సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా 1 minute కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి ప్లెజరు ఏమీ రాదు, స్లోగా సెక్స్ అంటే ఇంట్రెస్ట్ పోయిద్ది. సో ఎవరిలో అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో ఉందో మగవాళ్ళు, మీరు మీ వైఫ్ సైడ్ నుంచి ఆలోచించండి. ఓపెన్గా ఉండేవాళ్ళు ఫీమేల్స్ చెప్పేస్తారు సెక్స్లో తొందరగా అవుట్ అయిపోతుందని. ఓపెన్గా చెప్పలేని వాళ్ళు అనే కామన్ మాట ఏంటి అని అంటే సెక్స్లో అప్పుడే అయిపోయిందా అని. సో దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు సెక్షువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ పొందట్లేదు అని. స్లోగా వాళ్ళకి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో కరెక్ట్గా దానికి కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది. డెఫినెట్గా 4 to 5 minutes మినిమం టైం అనేది మీరు కూడా సెక్స్ చేయొచ్చు, మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.